ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, నాదొక చిన్న రిక్వెస్ట్. నేను సంగీత్కి నా దగ్గర మా అమ్మ చీరుంది, దాన్ని కట్టుకుంటాను. అమ్మ ఎలాగో లేదు కదా, చీర కట్టుకుంటే నా పక్కనే ఉన్నట్టుంటుంది. అందుకే కట్టుకుందాం అనుకుంటున్నాను. ఏంటి మమ్మల్ని చూస్తుంటే ఆటలుగా ఉందా నీకు? లేదా చేతకాని వాళ్ళలా నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటావనుకుంటున్నావా? ఏమైంది నిషి? ఎందుకు ఉన్నట్టుండి అలా కోపడుతున్నావు? ఇంకేం కావాలన్నయ్యా? అసలు ఆ చీర ఈ మహాతల్లి కట్టుకోవాలన్న ఆలోచన రావటమే దరిద్రం. వాళ్ళ అమ్మ చీర తన పెళ్లి తంతులో కట్టుకుంటానంటుంది. అందులో తప్పే ఉంది నిష్క. ఆవిడేమైనా సమాజ సేవ చేస్తూ చనిపోయిందా వదినా? గుర్తుగా చీర కట్టుకోవడానికి మా కుటుంబం పరువు తీసి చనిపోయింది. మా మావయ్యని చంపి చచ్చింది. ఆ మహాతల్లి వెళ్తూ వెళ్తూ మాకిచ్చిన బాధలు, అవమానాలు, నిందలు మేమింకా మోస్తూనే ఉన్నాం. మర్చిపోవాలనుకున్న పీడకల వాళ్ళమ్మ. అక్క, ఎందుకలా మాట్లాడుతున్నావు? పాపం జగదాత్రి అక్క ఎంత బాధపడుతుందో చూడు. నువ్వు నోర్మీసిరి. ఇవి పెద్దవాళ్ళ విషయాలు, నువ్వు కలుగ చేసుకోకు. ఒక క్రిమినల్ చీర సంగీత్లో వేసుకోవటానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోవడానికి నువ్వెవరినిష్క? నేను ఎవరా? అవును అవును, జగదాత్రి ఇప్పుడు మీ ఇంటి మనిషి కాదు. తను ఎలా ఉండాలో, ఏం వేసుకోవాలో మీరు చెప్పడానికి. ఇప్పుడు జగదాత్రి నా భార్య. తను వాళ్ళమ్మ చీర కట్టుకోవాలి అనుకుంటే కట్టుకుంటుంది. ఆపే అధికారం, వద్దనే రైట్ ఎవ్వరికీ లేవు. ఇంకొక విషయం, మీరు చెప్తున్నవన్నీ వాళ్ళమ్మగారు చేశారో లేదో నాకనవసరం. ఆవిడ నా భార్యకి జన్మనిచ్చిన తల్లి. ఆవిడ గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా నేను చూస్తూ ఊరుకోను. అది జగదాత్రి చెల్లైనా సరే. అందరూ సంతోషంగా ఉన్న టైంలో అందరి సంతోషాల్ని ఆవిరి చేయాలంటే నీ తర్వాతే అక్క. ఏంటక్క, కేదార్ నిష్కని అన్నన్ని మాటలంటుంటే నువ్వేం అనడం లేదు? ఏమన్నాడు కాజీ? తనన్న దాంట్లో నిజం ఉంది కదా. జగదాత్రి ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పే రైట్ మనకెక్కడిది? అయినా గడిచిపోయిన గతాన్ని గుర్తు చేస్తూ ఇంకా ఎన్ని రోజులు జగదాత్రిని బాధ పెట్టాలని చూస్తారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.